హిమోగ్లోబిన్ గురించి, హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే అనీమియా, అనీమియాలో రకాలు, ఇంపార్టెంట్ రకాలు, వీటన్నిటి గురించి అవగాహన అయితే వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరిలో వచ్చిందని అనుకుంటున్నాను. ఇదే హిమోగ్లోబిన్కి సంబంధించింది. ఈరోజు మన టాపిక్ ఇంకొక హిమోగ్లోబిన్ గురించి తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసినటువంటి గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c. యూజువల్లీ డయాబెటీస్ 2 నెలల నుంచి 3 నెలల కాలంలో శరీరంలో ఎంత ఉన్నది అని తెలుసుకునే రేషియోని HbA1c. డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా 3 నెలలకో 4 నెలలకో లేదా ఏడాదికి 2 సార్లు తప్పకుండా చేయించుకునే పరీక్ష. వీడియో చివరిలో ఇంకా 2 పరీక్షలు, వెరీ ఇంపార్టెంట్ టెస్ట్లు అనేవి ప్రతి డయాబెటిక్ ఇండివిజువల్ చేయించుకోవాల్సిన మీతో మాట్లాడతాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పక ఫాలో అవుతారని ఆశిస్తాను. అసలు గ్లైకోసిలేటెడ్ HbA1c అంటే ఏంటి అంటే హిమోగ్లోబిన్, రక్తకణం ఎంతకాలం బతుకుతుంది? 120 రోజులు బతుకుతుంది. ఇది ఏం చేస్తుంది? ఊపిరితిత్తుల్లో నుంచి ఆక్సిజన్ తీసుకొని ఈ రక్త కణాలు ఏం చేస్తే ప్రతి శరీర భాగాలకి సప్లై చేస్తూ వెళ్తాయి. ఇదే పని వీటికి. రక్త కణాలకి 120 డేస్కి పుట్టినవి పోతూ మళ్ళీ కొత్తవి వస్తూ ఇలాగా వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఆ 120 డేస్లో ఇది చేసే పని ఏంటి అంటే రక్తంలో న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ తీసుకుని ప్రతి సెల్కి ఇచ్చి మనం ఎనర్జెటిక్గా ఉండడానికి ఎంతో హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇది ఒక్క పనే చేయదు. రక్తంలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ అంటే ఎక్సెస్ షుగర్ని, కొలెస్ట్రాల్ని, ఫ్యాట్స్ని ఇవన్నీ కూడా క్యారీ చేస్తుంది. ఎందుకు ఎక్సెస్ అయిపోతుంది అంటే ఇంకా లోపల ఎక్సెస్ షుగర్ అయిపోయింది కాబట్టి, షుగర్ అని నిర్ధారణ అయింది కాబట్టి, ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? HbA1c వాల్యూ 6.4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి ఇంకా కణాల్లో, సెల్స్లో, లివర్లో కొన్ని మజిల్స్లో ఎక్కడ కూడాను నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఎక్కడంటే అక్కడ పంపించేసి బ్లడ్లో కూడాను అది క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. ఇందుకోసమే HbA1c టెస్ట్ అనేది రేషియో ఎంత రక్తంలో ఈ 120 రోజుల యావరేజ్ తీసుకుని 3 నెలలకు అన్నాను కదా, 2 నెలల్లో ఎంత ఉంది, లేదా సపోజ్ 3 నెలల్లో ఎంత ఉంది, ఎంత రక్తంలో అతుక్కొని ఉంది, ఎంత కణానికి అతుక్కొని ఉంది అని తెలిపే పరీక్ష HbA1c. సో ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు దాని గురించి అవగాహన పెంచుకొని తప్పకుండా తగ్గించుకోవడానికి 5.7 బిలో ఉన్నప్పుడు ఆ పారామీటర్స్ అన్నీ కూడాను 5.7 to 6.4 ఉన్నప్పుడు ప్రీ డయాబెటీస్, 6.4 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ నిర్ధారణ అయింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ C-పెప్టైడ్ హార్మోన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ ఎస్ GFR అనే టెస్ట్ అనేది ఉంటుంది. కిడ్నీ ఎలాగ ఫిల్టర్ చేస్తుందని GFR ఉపయోగపడుతుంది. పెప్టైడ్ టెస్ట్ ప్యాంక్రియాస్ ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు డయాబెటీస్ ఉన్న ఇండివిజువల్స్ ఈ 3 టెస్టులు చేయించుకొని ఎక్కడ ఉన్నారని తెలుసుకొని తప్పకుండా సకాలంలో వైద్యం తీసుకొని హెల్తీగా తయారవుతారని HbA1c నార్మల్గా చేసుకోవడానికి షుగర్ వీడియోని తప్పకుండా మీరు యూజ్ చేస్తూ ఒకసారి చూసి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు మీ డాక్టర్.